నమస్తే అన్న, మీ పేరు? సందీప్. ఏం చేస్తుంటారన్న? ఆటో తోలుతా. ఎట్లా గిరాకీ ఉందా మరి? కిరాయిలు ఏం లేవన్నా. ఆ. దాని కనగల్ మండలం అనేది అవునన్నా. నల్గొండ నియోజకవర్గం. అవును. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎవరు మీకు? కంచాల భూపాల్ రెడ్డి. గెలిచిన తర్వాత ఎట్లా ఉంది అభివృద్ధి? మంచిగా ఉందన్న. మంచిగా ఉందా? అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మీ గ్రామానికి? వచ్చినాయి కానీ ఇంకా పూర్తి కాలే. వస్తాయి. రుణమాఫీ అయిందా? ఆయనే అన్న. ఇప్పుడు వీసీ బంద్ వచ్చిందా మీకు? ₹1,00,000 మేము ఎస్సీ అన్న. వచ్చింది. రైతు బంద్ వచ్చిందా మరి మీకు? వచ్చింది. మీకు 10 లక్షలు వచ్చిందన్న. మీకే వచ్చిందా? ఏం చేశారు అన్న ఏం చేశారు? దేనికన్నా ఏదైనా బిజినెస్ చేయాలన్నారు కదా 10 లక్షలతోటి. ఏంది? అంటే ఇంకా అది ప్రాసెసింగ్లో ఉంది. అయితే వచ్చిందని అట్లా. రైతు బంద్ అయితే వచ్చింది. రోడ్లు అవుతున్నాయి ఇక్కడ మరి? మంచిగా అవుతున్నాయి అన్న. భూపాలరెడ్డి గారి తర్వాత అభివృద్ధి అయింది. కన్నగల్ మండలం అయింది అభివృద్ధి? అయిందన్న. ఇప్పుడు మరి ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరి ఒక 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయన్న. ఈ నెల కూడా పెట్టకపోయి మరి ఎవరు గెలుస్తారని చెప్పి మళ్ళీ భూపాల్ రెడ్డి గెలుస్తుంది అనుకుంటున్నాను. చాలా మంది ఒక బీసీ అభ్యర్థి రావాలని బీసీ అభ్యర్థి అనుకుంటారు కానీ నేనైతే భూపాల్ బీసీలకు అవకాశం ఇస్తారా? ఇస్తారంటే ఇస్తే మంచిగా ఉంటుంది. ఎవరైనా ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తే మంచిది. బీసీ చూసుకుంటే పిల్లి రామరాజు యాదవ్ ఉండు, మాధవన్ శ్రీనివాస్ గౌడ్ ఉండు. వీళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఇక దాని గురించి ఉంటాయన్న. మీరైతే ఊరికి వేస్తాను నేనా అన్న భూపాల్ రెడ్డికి వేస్తాను పక్క. పక్కా. ఓకే అన్న, థ్యాంక్ యూ.